హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి. మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే రెండవ వారం కనుక నేను అమ్మవారికి ఏ విధంగా పూజ చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బయట తులసమ్మవారికి అలానే గడప పూజ కూడా చేసుకున్నానండి. పూజ చేసుకొని అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేసేసాను. అంతటిలోపు నేను ప్రసాదం కూడా పొయ్యి మీద పెట్టానండి, బెల్లం పొంగలి. అలంకరణ అయ్యేలోపు అవుతుందని చెప్పి పొయ్యి మీద పెట్టి నేను ఈ విధంగా పూజ గదిని అయితే అలంకరించుకున్నాను. ముందుగా పూజ గదిలో పద్మం వేసుకొని, ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మవారిని ఆవాహనం చేసామండి. నమస్కారం చేసుకున్నాను. పూజ గదిలో ఎప్పుడు ముగ్గు ఉండాలండి. చిన్న ముగ్గు అయినా, మనకి ప్లేస్ లేకపోయినా సరే వరిపిండితో చిన్న ముగ్గు అయినా సరే వేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకొని అప్పుడు పూజని ప్రారంభించుకోవాలి ప్రతిరోజు కూడా. అలానే ఈశాన్యం మూల నేను రాగి చెంబు పెట్టుకుంటానండి. పద్మం వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి తమలపాకు కానీ లేదంటే రాగి ప్లేటు కానీ పెట్టి ఈ విధంగా నేను రాగి చెంబునైతే పెట్టుకుంటానండి. ఆ రాగి చెంబులో అయితే నేను పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుంటాను. చిన్న పచ్చకర్పూరం ఉంటే చిన్నది వేసుకుంటానండి. ఇంకా ఆ విధంగా ఈశాన్యం మూల ఒకటి, బయట గడప దగ్గర ఒకటి పెట్టుకుంటానండి. తర్వాత అయితే అమ్మవారికి ముందుగా దీపారాధన చేసుకున్నాను. 3 ఒత్తులు వేసుకుంటానండి దీపారాధనకి. నేను 3 ఒత్తులు కూడా ఎందుకు వేస్తానంటే కుటుంబం ఆర్థికంగా మంచిగా ఎదగాలని చెప్పి నేనైతే ఆ ఉద్దేశంతోనే 3 ఒత్తులు వేసి తూర్పు ముఖంగా పెట్టుకుంటానండి. మాకైతే తూర్పు ముఖంగా ఇటువైపే ఉంది, అందుకని నేను ఇటువైపుగా పెట్టుకున్నానండి. దీపారాధన చేసుకొని దీపానికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని, పువ్వులతో అలంకరించుకొని అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా చేసిన బెల్లం పొంగల్ని పెట్టుకున్నానండి. అమ్మవారికి, స్వామివారికి, వినాయకుల వారికి కూడా ఇద్దరికి, అలానే కనకదుర్గ అమ్మవారికి, వారాహి మాతకి కూడా పెట్టుకున్నానండి. పెట్టుకొని ధూపం వేశాను. అగరత్తుల ధూపంతో స్వామివారిని, అమ్మవారిని పూజించుకున్నానండి. శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో అయితే గుగ్గిలంతో కానీ సాంబ్రాణి కానీ 2 ఉంటే రెండిటితో కూడా వేసుకుంటానండి. అలా వేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్గా కూడా ఉంటుంది. మనకి చాలా మంచి రిలీఫ్ కూడా కలుగుతుందండి. ఆ సాంబ్రాణి పొగ పీలిస్తే మనకి కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. అదేవిధంగా నేను అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. నేనైతే 48 రోజులు అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటానని చెప్పి అనుకున్నాను. అలానే నాకు చెప్పారండి చేయమని. అందుకని చెప్పి మీరు గమనించినట్టయితే ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను కుంకుమార్చన చేస్తున్నానని. ఈ రోజుతో నాకు కుంకుమార్చన కూడా పూర్తయిందండి. అయితే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యంగా పెట్టుకున్నానండి. నేనైతే ప్రతి శుక్రవారం కూడా సాంబ్రాణి ధూపం వేస్తానండి. అలా వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇంట్లో ఇల్లంతా వేస్తాను. ఏమన్నా నెగిటివ్ ఏమన్నా ఉంటే అదంతా పోతుందండి. మైండ్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది. అలానే సాంబ్రాణి పొగ మనం పీల్చడం వల్ల మనకి కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా. అందుకని నేను ప్రతి వారం కూడా వేస్తాను, ప్రతి శుక్రవారం కూడా. ఈవినింగ్ అయితే ఇంకా మంచిదండి. ఈవినింగ్ వేసుకుంటే చాలా మంచిది. 6 గంటలకే మనం దీపారాధన చేసుకుంటాం కదండి. అలా ఈవినింగ్నే వెంటనే పెట్టుకుంటే చాలా మంచిది. సంధ్యాకాల దీపం పెట్టినప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి, స్వామివారికి కూడా ఇద్దరికి కూడా హారతినిచ్చి నా పూజనైతే ముగించుకున్నానండి. నా పూజ అయితే శుక్రవారం రోజు ఈ విధంగా జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగిందండి. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోతే ఆ పాజిటివ్నెస్ వేరండి. చాలా బాగుంటుంది. మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి కోపం రాదండి. టెన్షన్, కోపం ఇవేమి ఉండవు అనమాట. ప్రశాంతంగా ఉంటాం. మ్యాక్సిమం కోపం లేకుండా చేసుకుంటే చాలా మంచిదండి పూజ అనేది. కోప్పడకుండానే చేయాలి. అంటే మనం పిల్లల మీద అరుస్తూ ఉంటాం కదా, అలా అరవకూడదు అనమాట. నా పూజ అయితే ఈ శుక్రవారం రోజు ఈ విధంగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.